నా బిడ్డకు విడుదల అన్నట్టు ఐబొమ్మ పాయింట్ మళ్ళీ విడుదలైంది అంటే కంబ్యాక్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లో కొంచెం అక్కడ బ్లర్ అయ్యేది పిక్చర్, ఇప్పుడు మాత్రం హెచ్డి క్వాలిటీలో రిలీజ్ అవుతుంది. కానీ ఒకటి అర్థమైతే లేదండి నాకు, ఐబొమ్మకు అంత లోపట అబ్బాయి అతనికి ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ రవికి మనము అంత ట్రీట్మెంట్ ఇచ్చాము, లోపల పెట్టాము, అయినా తను పోలీస్ కస్టడీలో ఉంటూ కూడా ఐబొమ్మ పాయింట్ 0.2 రిలీజ్ చేశాడంటే మళ్ళీ ఇది ఎవరి తప్పండి? అంటే తనే రిలీజ్ చేశాడని మీరు అంటున్నారా? ఇక ఒక యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళే రిలీజ్ చేస్తారు కదండి, ఇంకెవరికి ఉంటుంది ఆ ధైర్యం? ఇంకా లోపల పోయి ఆ చిప్పకూడు తినాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి? లోపల టార్చర్ ఎవరు భరిస్తారండి? అదేమైనా పుణ్యక్షేత్రమా? అదేమైనా పుణ్యకార్యమా చేయడానికి? నేను పాలు పంచుకుంటా అనడానికి? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లంచం ఫస్ట్. అది ఏంటంటే ఎవరెవరిని పట్టుకున్నారంటే వాళ్ళు తీసుకొని చేసుకుంటున్న లంచం అన్నట్టు. ఇప్పుడు పాయింట్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఐబొమ్మ అనేది ఆపేయాలన్నారు కదా, 0.2 వచ్చినప్పుడు ఇవాళ చాలా టైం పట్టింది కదా, మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు ఆపలేదండి? ఆపేయాలి కానీ స్పాట్ డిసిషన్స్ తీసుకుంటుంటారు కదండి. ఇది ఒక డైవర్షన్ కోసం ఇంకా ఏదో దేనికోసం చేస్తున్నారండి. కానీ ఓవరాల్గా ఐబొమ్మ 0.2కి ఒక థ్యాంక్స్ చెప్పాలండి. 2.0కి మనం థ్యాంక్స్ చెప్పాలి. థియేటర్లో పోయి మనం వేలు పెట్టలేము కాబట్టి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఐబొమ్మ 2.0. మళ్ళీ అరెస్ట్ అయ్యే వరకు నేను చూస్తూనే ఉంటా. అమ్మా పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని కళ్ళకు గంతలు కట్టి ఏమంటారు కొంచెం ముళ్ళలు పెట్టుకొని అంత ఇట్లా అని చూస్తున్నారు. అది పోస్ట్పోన్ అయితేనే ఉంది. పెద్ద సినిమాకి ఐబొమ్మకి అంత ఏం ఫరక్ పడదు. ఇగో ఏ బొమ్మలు రిలీజ్ అయినా సినిమాలకు దమ్ము ఉంటే ఏ బొమ్మ ఏమీ చేయలేదండి. ఎన్ని సినిమాలు రాలేదు, ఒక గేమ్ చేంజర్ కన్నా ముందు ఎన్ని సినిమాలు రాలేదు, ఐబొమ్మ ఎన్ని చేయలేదు, ఇప్పుడు మొన్న ఎన్ని సినిమాలు రాలేదు. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అండి. ఐబొమ్మ ఎలాంటి యాప్స్ వచ్చినా సినిమాల దమ్ము ఉంటే అది ఎట్లయినా హిట్ కొడుతుంది. పెద్ద సినిమా నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఆ చిక్కిరి అనుకుంటా, చిక్కిరి అక్కడనే ఆగిపోయింది. చిక్కిరి సాంగ్ వరకే ఆగిపోయింది. ఇంకా ఏమేమి సాంగ్స్ ఉన్నాయి, ఇంకా ఎట్లా ఉందో. అండ్ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ చూడాలని ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిది అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్ చాలా హిట్ పేరు కదా. అలాగనే జాన్వీ కపూర్ గారిది అండ్ రామ్ చరణ్ గారిది పేరు కూడా చాలా హిట్ అవుతుందనే ఉద్దేశంతో చూస్తున్నాను. కానీ ఎందుకో దిష్టి తాకుతున్నట్టు ఉందండి. వాళ్ళ కపుల్స్కి అసలు చూడలేకపోతున్నాను, దిష్టి తాకుతున్నట్టు జాన్వీ కపూర్కి అండ్ రామ్ చరణ్ తెచ్చుకి. మాలాంటి సామాన్యులకు ఉంటే బాగుంటుంది. బాగా వెళ్ళేసి లవర్స్ ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళకైతే ఉండకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ప్రొడ్యూసర్స్కి మాత్రం ఇది లాసే. కానీ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అది ఐబొమ్మకి సపోర్ట్ చేస్తేనే కదా రిలీజ్ అయింది. ఇప్పుడు నేను కూడా ఒక యాప్ పెడతాను. ఇప్పుడు మనమే ఇన్స్టాలో కొన్ని మనం పెడుతుంటాము. అది నచ్చినప్పుడు డిలీట్ చేస్తాడు కదండి. మనకు కావాలని పెట్టాలని కూడా ట్రై చేసినా కూడా అది ఉండదు కదండి. మళ్ళీ ఇది కావాలని చేస్తున్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తాను కదా. అది ఇప్పుడు ఉంది ఐబొమ్మ 2.0. అయ్యో నష్టం అయితే సినిమా ఇండస్ట్రీకి నష్టమే. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా హ్యాపీ ఇది. మళ్ళీ ఇవాళ పొద్దున్నే నేను చూసిన ఆన్ అయిందని, దాంట్లో సినిమా కూడా చూసిన నేను. హై క్వాలిటీతోని మంచి క్లిప్ అయితే ఇచ్చింది. పొద్దున్నే దురంధర్ 2 సినిమా చూసిన దాంట్లోనే. అలాగే దెబ్బతిన్న సింహం అని చెప్పేసి ఫస్ట్ సినిమా పేరే అదే ఉంది. అవును, పోలీసులకి సవాల్ అంటారా? ఖచ్చితంగా సవాలే కదా అన్న, సవాలే కదా ఖచ్చితంగా. కానీ ఐబొమ్మ రవి అయితే వాళ్ళ టచ్లోనే ఉన్నాడు కదా, పోలీస్ వాళ్ళ టచ్లోనే ఉన్నాడు కదా. బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆ బెయిల్లో ఆయన ఫారిన్ పోవద్దని చెప్పారు, ప్లస్ ఆయన ఇంటర్నెట్ యూజ్ చేయొద్దని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఐబొమ్మ 2.2 వచ్చిందంటే మళ్ళీ అది ఎక్కడో ఫెయిలియర్ లెక్కనే ఉంది. మళ్ళీ ఇది ఎట్లా ఉంటాడు? ఆయన అయితే ఆల్రెడీ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు కదా ఆయన. అంటే బెయిల్ వచ్చినా కానీ పోలీస్ వాళ్ళ టచ్లోనే ఉన్నాడు. ఇంటర్నెట్ యూజ్ చేయొద్దు అంటున్నారు. కంబ్యాక్ వచ్చిందంటే అది సిస్టమ్ వెతకాల ఎలా వచ్చింది. ఐబొమ్మ రవి ఏం ఫారిన్ ఉరికిపోలే కదా ఇప్పుడైతే. మళ్ళీ దాన్ని ఎవరు 2.0 లాంచ్ చేశారో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాగో మన కమిషనర్ సార్ ఆయననే ఉన్నారు. లాస్ట్ టైం కూడా చెప్పారు ఆయన దీన్ని ఎట్లాగైనా మేము ట్రేస్ చేసి బయట పెడతామని. ఇప్పుడు మొన్ననే రీసెంట్లీ ఆయనకి మళ్ళా కమిషనర్ పదవి వచ్చింది, చూసుకోవాలి ఇప్పుడు ఆయన. కానీ మాలాంటి సామాన్య ప్రజలకైతే ఈజీలీ పీవీఆర్లో పెద్ద సినీ థియేటర్లో పోకుండా ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టకుండా నేను ఇంట్లో నా టీవీలో ఐబొమ్మ ఓపెన్ చేసి సినిమా చూసుకున్నా. నాకైతే 500 సేవ్ అయినాయి. సో ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీకి లాస్ అవుతుందంటే అది కూడా మంచిది కాదు. బట్ థియేటర్లో రేటు ఒక 150 to 200 పెడితే ఎవడైనా పోతాడు.
500 టికెట్ రేట్ పెడితే ఎవడు పోతాడు, ఎవడు పోలేడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. సో అట్లుందన్న. అంటే ఇన్ని రోజులు విచారణలో మరి ఏం చేశారంటారా? ఏం చేశారంటే అది పోలీస్ వాళ్ళు చూడాలి మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ చేతిలోనే సిస్టమ్ అంతా ఉంది. లేదన్నా లోపల ఏమైనా లూప్ హోల్ ఉందా అనేది కూడా వాళ్ళకే తెలియాల. సో పోలీస్ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్లీ, ఇది ఎట్లా అయిపోయిందంటే అన్న ఎంటర్టైన్మెంట్ లెక్క అయిపోయింది. ఒక మొన్నటి వరకు మంగ్లీ న్యూస్, ఇవాళ బండి సంజయ్ గారి ఇవాళ న్యూస్, ఇప్పుడు ఇది ఐబొమ్మ వచ్చింది. ఇది ఎట్లా అంటే పబ్లిక్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వస్తున్నాయి న్యూస్ వెళ్ళిపోతున్నాయి, కానీ పబ్లిక్ కోసం మంచిది ఏం జరుగుతలేదు. ఇది ఏమంటున్నారంటే బండి సంజయ్ కొడుకు టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఐబొమ్మ రీఓపెన్ చేశారని చెప్పేసి అంటున్నారు. అంత సీన్ ఉండదు అన్న, అంత సీన్ ఉండదులే. ఐబొమ్మ చిన్న విషయం అన్న, అది చిన్న విషయము. ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చి మాట్లాడితే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇది టాపిక్ ఎట్లా అయిపోయిందంటే ఏమైనా మాట్లాడతాం అనుకో, ఇప్పుడు ఒక మళ్ళీ పెద్ద సెలబ్రిటీ న్యూస్ వచ్చింది అనుకో, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో అంత ఐబొమ్మకి దానికి సంబంధం లేదన్న, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకే బెటరు. తీసేయడం అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మంచిగా కావాలంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు థియేటర్లో రేట్ తగ్గించాలా, 120 రూపాయలు టికెట్ పెట్టాలా. ఎందుకు రారు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు థియేటర్కి రావాలంటే మీరు రేట్లు 100 కోట్ల రెమ్యునేషన్ తగ్గించచ్చు కదా. తగ్గించచ్చు. అది ప్రొడ్యూసర్కి బుద్ధి ఉండాలా. ఒక పెద్ద ప్రొడ్యూసర్ కానీ చిన్న ప్రొడ్యూసర్ కానీ సినిమా తీసేటప్పుడు నేను ఇంతే ఇస్తా అని సినిమా తీస్తే ఆటోమేటిక్లీ మీ అందరికి తెలుసు అనుకుంటా అల్లు అర్జున్ గారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇంత కలెక్షన్ అయితే ఇంత % ఇవ్వు అని అలా పెట్టాలి. మళ్ళీ అలా పెట్టినా కానీ మంచిదే కదా అన్న. ప్రొడ్యూసర్ ఏం చేస్తారు అంటే ఇష్టం ఉన్నట్టు 300 కోట్లు 200 కోట్లు హీరోకే రెమ్యునరేషన్ ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా సినిమా టికెట్స్ అయితే 1000-2000 పెట్టాల్సి వస్తుంది అన్న. ఏం చెప్తారు ఇప్పుడు? ఐబొమ్మ అనేది ఉంటుందంటారా, పోతుందంటారా? పోదన్న. పోలీస్ కస్టడీలో రవి ఉన్నాగా ఐబొమ్మ 2.2 లాంచ్ చేసిరంటే ఆ వ్యక్తి తీసినోడానికి ఎంత ధైర్యం ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా. ఆల్రెడీ దీనికన్నా ముందే ఐబొమ్మ అరెస్ట్ కాకముందే, మన రవి అరెస్ట్ కాకముందే పోలీస్ వాళ్ళకే ధమ్కిలు ఇచ్చిండు. మళ్ళీ అంత చేసినా కానీ ఇప్పుడు 2.0 లాంచ్ చేసేసిండు. అది రవి వెనకలికెళ్ళి నడిపిస్తుండా లేదా ఫారిన్లో ఆయన ఏజెంట్స్ ఉన్నారా? ఇప్పుడు మన కమిషనర్ గారు దాని మీద ఎంక్వైరీ పెట్టి చేస్తే అవుతుంది. ఇప్పుడు అది మనం చెప్తే కాదు, అది మన సినీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వాళ్ళందరూ కలిసి దాని మీద యాక్షన్ తీసుకుంటే అవుతుంది. కానీ నేను చెప్పేది ఒకటే, ప్రజలకి తక్కువ రేట్లో సినిమా టికెట్లు ఇస్తే ఖచ్చితంగా థియేటర్కి వస్తాం. 500-1000 రూపాయలు టికెట్లు పెడితే సేమ్ ఐబొమ్మ కానివ్వండి, వేరే మూవీ బజ్ అలాంటి దాంట్లో పోయి చూస్తారు ఎవడైనా సరే. కానీ అది ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే అంతే చూస్తారు.